హాయ్ హలో నమస్తే వణకం అదాబ్ నేను మీ భాస్కర్ తిమ్మ సార్ అని పిలవచ్చు అని కూడా పిలవచ్చు మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ టు ది ఫిజిక్స్ వాళ్ళ ఫౌండేషన్ ఛానల్. సో మీకు 10th క్లాస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంగ్లీష్కే కదా కావాలి. ఇంగ్లీష్కి ఎవరైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారో అంటే నమ్మకండి, ఎందుకంటే ఇంగ్లీష్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లేవు. మరి ఏముంటే ఇంగ్లీష్ కంటే ప్యాటర్న్స్ అర్థం చేసుకుంటే సెట్ అయిపోతాయి. అండ్ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, టెంప్లెట్స్ యూజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. సో మీ అందరికీ కూడా కొన్ని టెంప్లెట్స్ ఇస్తా, ఒకసారి స్టిక్ చేసి చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ మోడల్ పేపర్ ఓపెన్ చేయండి అబ్బా, టిచ్ ఎప్పుడైతే మోడల్ పేపర్ ఓపెన్ చేస్తావో నీకు మోడల్ పేపర్లో ఒక ఏ ఏరియాస్ ఉన్నాయి ఏ ఏరియాస్ ఉన్నాయి అని తెలుస్తుంది కదా. ఏ ఏరియాస్ని ప్రాక్టీస్ చేయాలి ఏ ఏరియాస్ని ప్రాక్టీస్ చేయకూడదు అనే విషయం తెలుస్తుంది వన్స్. సో మోడల్ పేపర్లో మస్ట్ ఫోకస్ ఏరియా తీసుకుంటాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ దీనికి ఎలాగో లేవు కదా, కానీ ఏమున్నాయి టెంప్లెట్స్ అనేవి చూద్దాం. దాని తర్వాత ఆన్సర్ సంబంధించి టెంప్లెట్స్ చూద్దాం. సో ఈ రోజు నేను చెప్పిన వేలో నువ్వు కంప్లీట్ చేసుకుని వెళ్తే నీకు ఏదైతే గ్రాండ్ టెస్ట్ వచ్చిందో దీంట్లో 95కి 95 రావడానికి చాయిస్ ఉంది. ఓకేనా, ఆల్రెడీ తెచ్చి చూపించారు కూడా పిల్లలు. సో మీకు చూపిస్తాం ఒకసారి చూడండి. ఫస్ట్ మనం పేపర్ ఓపెన్ చేస్తే పేపర్ తెల్లగా ఉంటుంది. సో పేపర్ తెల్లగా ఉంటుంది కదా, ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్దాం ఏమున్నాయి చెక్ చేయండి. మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంది. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్ని మీరు చూస్తారు, మీ మోడల్ పేపర్లో చూస్తారు. ఓకే, దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తారు. ఓకే, మీ వల్ల అయ్యిందా? ఓకే, అవ్వకపోతే ప్రాక్టీస్ చేసుకోవాలి, తప్పేం లేదు. ఓకేనా, సో డన్, ఇది అయిపోయింది కదా. ఇక్కడ 5 మార్క్స్ మీ చేతిలో వస్తుంది పండుగ. 10 మార్క్స్ రా, సూపర్. దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈసారి మళ్ళీ ఒక పోయం ఇచ్చాడు, పోయం ఇచ్చేసి మనకు ఆన్సర్ రాయమంటున్నాడు. ఇక్కడ ఒక 5 మార్క్స్ వచ్చేసింది. దాని తర్వాత కింద ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, ఈ ప్యాసేజ్ నుండి కూడా మనకు ఆన్సర్ రాయమంటాడు. సో సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. నెక్స్ట్ ఇదంతా అయిపోయింది కదా, 3 ప్యాసేజ్లు అయిపోయాయి కదా. ఇక్కడతో మనందరికీ కూడా మంచిగా ఇంగ్లీష్ చదవడము రాయడము అర్థం చేసుకుంటే చాలు, సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు అసలైనది, మీరు ఎగ్జామ్ హాల్లో మళ్ళీ 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 ప్రాక్టీస్ చేయాల్సిన యాక్టివ్గా ప్రాక్టీస్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడ ఒక పై చార్ట్ కానీ లేకపోతే ఒక ట్యాబ్లెట్ డయాగ్రామ్ కానీ లేకపోతే ఒక బార్ చార్ట్ కానీ ఏదో ఒకటి స్టాటిస్టిక్స్ రిలేటెడ్గా ఇస్తారు. సో దీన్ని కూడా నువ్వు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. కింద కోసం ఇస్తారు, సో పైనుంచి కిందకి ఇస్తారు కాబట్టి నీకు మార్క్స్ పోతారంటే మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి, సెట్ అయిపోద్ది. ఓకేనా, డన్. వన్స్ ఇది అయిపోయింది కదా, నెక్స్ట్ ఈసారి చూడండి ఒక ప్యాసేజ్ ఇస్తాడు. ఈ ప్యాసేజ్కి జంబుల్డ్ సెంటెన్స్ ఇస్తాడు, జంబులింగ్ డిచ్కి. సో జంబుల్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఎక్కడ వరకు చెప్పండి, ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయా? లేవు. మరి ఎక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తే ఇంకొద్దు ముందుకు వెళ్దాం. వన్స్ కిందకి వెళ్ళిపోతే ఈసారి చూడండి మొత్తం గ్రామరు రిలేటివ్ క్లాజు, నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, ప్రిపోజిషన్. ఓకే, ప్రిపోజిషన్, ఎడిట్ ద ప్యాసేజ్, సూటబుల్ ఆర్టికల్, నౌన్ మాడిఫైర్స్, నెక్స్ట్ సూటబుల్ అడ్వైస్, సినోనిమ్స్, యాంటోనిమ్స్. సో దాని తర్వాత ప్రిఫిక్స్, సఫిక్స్, రాంగ్లీ స్పెల్ట్, డిక్షనరీ అండ్ ఫ్రేజల్ వెర్బ్, ఈడియోమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏవీజీ అనుకుని పెట్టాను, తర్వాత వీక్ అని పెట్టాను. ఏవైతే వీక్ అనుకుని ఉందో అది అందరూ కూడా పక్కాగా సాల్వ్ చేయగలిగినవి. సో వాటిని చెక్ చేసుకుని వెళ్ళి ఏవీజీ అనుకున్నవి డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెట్టి చేయాల్సినవి. సో ప్రతి ఒక్కరు కూడా యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎఫర్ట్స్ పెడతారు కదా, మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇప్పటి వరకు నాకు ఒక్కరోజు టైం ఉంది, 1 డే బ్యాటింగ్ చేస్తాను, ఏ రకంగా సాల్వ్ చేయాలని అనుకుంటే మాత్రం వీక్ అని ఫస్ట్ సాల్వ్ చేయండి, దాని తర్వాత యావరేజ్ సాల్వ్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, ఈ తర్వాత నెక్స్ట్ ఉన్న చూడండి. సరేనంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో మనకి రెండింటి మధ్య పోటీ పెట్టాడు. ఒకటి కాన్వర్జేషన్ ఒకటి ఉంది, అయితే కాన్వర్జేషన్ సో లెటర్ ఒకటి ఉంది, కాన్వర్జేషన్ ఉంది. రెండో దాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు, హీ వాజ్ ప్లేడ్ సఫర్ దట్ హీ హ్యాడ్. ఓకే, సో ఇమాజిన్ డిస్క్రైబ్ ఇన్సిడెంట్. సో ఇన్సిడెంట్ని డిస్క్రైబ్ చేయమన్నాడు. సో నీకేంటి కాన్వర్జేషన్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇది కూడా ఇచ్చాడు. ఆ కింద చూసుకున్నట్లయితే ఈసారి నీకు ఏమి ఇచ్చాడు అంటే లెటర్ రాయమని చెప్పాడు, నెక్స్ట్ స్క్రిప్ట్ ఫర్ ది స్పీచ్ రాయమని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత కింద కోసం చూసుకుంటే వెళ్తే ఓకేనా, WH క్వశ్చన్స్ అనేవి మనకి ఎలాగో లేవు, WH క్వశ్చన్స్ లేవు, కానీ ఒక దానికి సంబంధించినందుకు డీటెయిల్గా ఎనాలిసిస్ రాయమంటాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఎనాలిసిస్ రాయమంటాడు. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫైనల్గా ఇక్కడ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ యొక్క సారాంశము మీకు సమ్మరీస్ వస్తే వాడు కాంటెక్స్ట్ ఇస్తే కాంటెక్స్ట్లో నువ్వు కాన్వర్జేషన్ అంటే వాళ్ళకి సంథింగ్ పర్సన్కి ఇద్దరికి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక లెటర్ రాయమంటే ఆ కాంటెక్స్ట్ని యూజ్ చేసుకుని లెటర్ రాసుకుంటూ వెళ్తాడు. ఇలా నువ్వు చేయకంట లెసన్ నువ్వు నేర్చుకొని వెళ్ళకంట వెళ్తే స్టోరీ అర్థం కాదు. కాబట్టి నువ్వు లెటర్ రాయలేవు, స్క్రిప్ట్ పడితే స్పీచ్ రాయలేవు, కాన్సెప్ట్స్ కూడా రాయలేవు, కాబట్టి ఇబ్బంది అయిపోతుంది. అయితే మరి దీనికి టెంప్లెట్స్ ఉన్నాయి కదా, టెంప్లెట్స్కి ఏం టెన్షన్ ఏం లేదు, నేనే పీడిఎఫ్ ఇస్తాను. ఓకే, కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంటుంది, తీసేసుకోండి. లేదన్నా నువ్వు ఎక్కడైనా దానికోసం ఏదైనా వీడియో చేస్తుంటే చెప్పవా అనుకునంటే బ్రహ్మాండంగా చెప్తాను. ఏం లేదు, జస్ట్ యూట్యూబ్కి వెళ్ళు. సో ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నావు అంటవా, సో మన యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేస్తే ఓకేనా, సో PW8910 ఉంటుంది. హై ఓపెన్ అవ్వు, PW8910 సరేనా, PW8 9 10 మనదే రావాలి. ఆంధ్ర మహారాష్ట్ర. ఓకే, ఆంధ్ర వచ్చింది. వన్స్ ఇది వచ్చింది కదా, డన్. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడు లైవ్ సెక్షన్లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ మీద మీ భాస్కర్ అన్న ఒక వీడియో చేస్తాడు, ఒకసారి చూసుకుంటే రా 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 రా
ఇంగ్లీష్ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ మీద ఒక వీడియో చేశాను. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ మీద ఒక వీడియో చేశాను. సుమారు 10,000 మెంబర్స్ చూసారు. ఈ వీడియో నువ్వు చూసేస్తే క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ సంబంధించిన టెంప్లేట్స్ అన్నీ కూడా ఇచ్చేసుంటాడు. కాబట్టి నీకు ఎట్టి పరిస్థితిలో ఎటువంటి చిన్న టెన్షన్ కూడా లేదనమాట. ఇది నేను చెప్పిన టాపిక్. సో, ఒకసారి మరొకసారి చెప్దామా? మోడల్ పేపర్ చూసావు. ఏ ఏరియాస్ రావో వాటినెళ్లి ప్రాక్టీస్ చేసుకో. గ్రామర్ పార్ట్ చూసావు. గ్రామర్‌లో వీక్ అయిన పాయింట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. యావరేజ్ అయిన పాయింట్స్‌ని ఇంకా రాకపోతే ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళండి. క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్‌కి టెంప్లేట్స్ ఇచ్చాను. టెంప్లేట్స్ నేర్చుకున్న వెంటనే లెసన్ యొక్క సమ్మరీస్ నేర్చుకొని ఇంక దుమ్ము దులిపేయి. సో, గట్టిగా రాయి. నీకెంతొచ్చో అంత రాయి. సరేనా? చూసి రాయకు. ఎందుకంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో మనకు తెలియాలి గ్యారంటీగా కూడాను. సరేనా? బాయ్ రా.